బంధంలో పడేసి మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలన్నా ఆయనే, కాదు కాదు మోక్షం ఇవ్వాలన్నా ఆయనే. అటువంటి ఓ శంకర, నిన్ను ప్రార్థన చెయ్యని వాళ్ళు లోకంలో ఎవరుంటారు? పరమ గుహ్యమైన సత్వంబు, శబ్దయోనివీవు, శక్తియుతుడవీవు. అసలు నువ్వు కానిది లోకంలో ఏం లేదు. ఈ సమస్తమైన వాంగ్మయము, ఈ శబ్ద రాశి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మొట్టమొదటిసారి తన ఢమరుకాన్ని 14 మార్లు మృగించాడు. అందులోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి, అందులోంచి భాష వచ్చి, వ్యాకరణం వచ్చి, అందులోంచి సమస్తమైన వాంగ్మయం పుట్టింది. అందుకే ఇప్పటికీ వ్యాకరణం గురుముఖతః చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక్క శివాలయంలోనే నేర్చుకుంటారు. శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, జగదంతరాత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును. ఒక మనిషి శరీరం పైకి